ఇప్పుడే కాల్ చేశారు. అంతలోనే స్విచ్ ఆఫ్ చేశారు. అసలెవరయ్యి ఉంటారు? ఏయ్ చెప్పు, ఎవరికి ఫోన్ చేశావు? నిన్నే అడుగుతుంది, ఎవరికి ఫోన్ చేశావు? అది అదిగో అతనికి కాల్ చేశాను. ఎక్కడికే పారిపోతున్నావు? ఈ విధవకి చెప్తూనే ఉన్నాను, దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండరా అని. విన్నావా విన్నావా? రేయ్ లేవరా. ఓసే రాక్షసి, కొట్టి పారిపోవాలని చూస్తావే నిన్ను. రే ఆగరా, ఆగు. దీన్నే నేను లావనరా, బుద్ధి మనకుండాలి. దీని చేతికట్లు ఎవడిప్పమన్నారా నిన్ను? దీని చేతుల్నే కాదు, కాళ్ళకు కూడా కట్టేసిన బుద్ధి రాదు. కట్టు. ఏమన్నాడు? రేపటి దాకా నీకు తిండి లేదు, నిద్ర లేదు. అనుభవించి చావు. రే పదరా. విన్నారా తాతయ్య? అమ్మ నాన్న పెద్దమ్మ కలిసి కుందనాన్ని ఎంత మాట అంటున్నారు. తను ఎవరితోనో లేచిపోయిందంట. తను లేచిపోవడం ఒక అమ్మాయి చూసిందంట. అమాయకమైన ఒక ఆడపిల్ల మీద నిందలు వేయడానికి వాళ్ళకి మనసు అలా వస్తుంది. వాళ్ళు అసలు మనుషులైతే కదా వాళ్ళ మనసుల గురించి మనం మాట్లాడటానికి. అవును, వాళ్ళు తప్పు చేస్తున్నారు తాతయ్య. ఆ కుటుంబం మీద పగతో మన ఇంట్లో వాళ్ళు క్షమించరాని తప్పు చేస్తున్నారు. ఈ తప్పు చేసింది వాళ్ళు కాదు కాస్తూ, నేను. నేనే చెయ్యకూడని తప్పు చేశాను. ఏం మాట్లాడుతున్నారు తాతయ్య? మీరు తప్పు చేయడం ఏంటి? ఇది నమ్మకానికి సంబంధించిన విషయం కాదు కౌస్తు, నిజానికి సంబంధించిన విషయం. నేనే కనుక ఆ రోజు తప్పు చేసి ఉండకపోతే మాణిక్యం పెద్ద కూతురికి అలా జరిగి ఉండేది కాదు, చిన్న కూతురికి ఇలా జరిగి ఉండేది కాదు. దీనంతటికీ కారణం నేనే 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 నేనే. తాతయ్య 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 ఏంటిది? వద్దు తాతయ్య, వద్దు. నేను పెరిగిన ఈ 25 సంవత్సరాల్లో నేనెప్పుడు మిమ్మల్ని ఇంత ఎమోషనల్గా చూడలేదు. అసలు అసలు మీరు తప్పు చేయడం ఏంటి తాతయ్య? అవునన్నా, ఈ ప్రపంచంలో పెద్ద తప్పు ఏది అంటే ఇచ్చిన మాట తప్పడం. ఆ తప్పు నేను చేశాను. అంటే మీరిచ్చిన మాట తప్పారా? అవును కాస్తూ, అలనాడు మహాభారతంలో భీష్ముడిది తప్పు. పుత్రవాత్సల్యంతో కళ్ళు మూసుకునిపోయి నిజాన్ని చూడగలిగే శక్తి ఉండి కూడా మౌనంగా ఎలా ఉండిపోయారో నేను కూడా గతంలో అలాగే ఉండిపోయాను. నా మౌనమే మాణిక్యం కష్టాలకు కారణమైంది.
నా స్వార్థమే మాణిక్యాన్ని సర్వనాశనం చేసింది. అర్థమైంది తాతయ్య. మీరిచ్చిన మాట తప్పడం వల్ల ఆ మాణిక్యం ఎన్ని కష్టాలు పడ్డాడు. అసలు మీరు ఆయనకి ఏం మాటిచ్చారు? నా వ్యాపారంలో 10% వాటా ఇస్తానని మాటిచ్చాను. అవునా? మన స్వర్ణ జ్యువెలర్స్లో మాణిక్యం అంకుల్కి 10% వాటా ఉందా? అవును కౌస్తుభ్. మన స్వర్ణ ప్యాలెస్ జ్యువెలరీస్ 250 బ్రాంచీలుగా ఎనలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించిందంటే దానికి కారణం మాణిక్యం. అతని డిజైన్స్ వల్లే మనకు పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. వాటికి ప్రతిఫలంగానే మన సంస్థ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. గ్రేట్ తాతయ్య, రియలీ గ్రేట్. అవునరా మనవడా, గతంలో చేసిన తప్పుని ఇప్పుడు సరిదిద్దుకుందామనుకుంటున్నాను. అంటే అతనికి ఇస్తానన్న వాటా తిరిగి ఇచ్చేస్తారా? అవును కౌస్తుభ్. ఆ రోజు మీ పెద్దమ్మ మీ నాన్న నా చేతులు కట్టేశారు. మాణిక్యానికి 10% వాటా ఇస్తానని మన ఇంటికి దూరం చేశారు. కానీ ఇప్పుడు సరిచేసుకుంటాను. అతనికి న్యాయంగా రావాల్సిన 10% వాటాన్ని అతనికే రిజిస్టర్ చేసిస్తాను. సూపర్ తాతయ్య, ఆ పనేదో త్వరగా చేసేయండి. అప్పుడు కుందన వాళ్ళు కూడా కోటీశ్వర్లు అయిపోతారు. ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా బతికేస్తారు. అవును కౌస్తవ్, డబ్బు లేకపోవటం వల్లే ఆ కష్టాలన్నీ. ఆ డబ్బే వాళ్ళ దగ్గరుంటే ఈరోజు కుందనని చీకొట్టి అసహించుకున్న మీ అమ్మ పెద్దమ్మ ఈ ఇంటి కోడలిగా కుందనని స్వీకరిస్తారు. తనతో నీ పెళ్లి మనస్ఫూర్తిగా చేయిస్తారు. కరెక్ట్ తాతయ్య. మా ఇద్దరి మధ్య ఉన్న ఒకే ఒక అడ్డు డబ్బు. అదే గనక తన దగ్గర కావాల్సినంత ఉంటే అమ్మా నాన్న హ్యాపీగా మా పెళ్లికి ఒప్పుకుంటారు. కరెక్ట్ కౌస్తవ్, ఆ పనేదో తొందరగా పూర్తి చేద్దాం. వదినా, నాన్నగారు కౌస్తుభ్ ఏం మాట్లాడుకుంటున్నారో విన్నారుగా? విన్నాను రుద్ర, విన్నాను. ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే ఆయన సాయం చేస్తానంటుంది, న్యాయం చేస్తానంటుంది మన శత్రువులకి, మనల్ని శత్రువుల్లా చూసేవాళ్ళకి. ఆయన తప్పు సరిదిద్దుకోవడం అంటే మనతో మరో తప్పు చేయించడమే అని మర్చిపోతున్నారు. కరెక్ట్ వదినా. మన బిజినెస్లో 10% వాటా ఆ మాణిక్యం గాడికి ఇవ్వడం అంటే మనల్ని అవమానించడమే. కన్న కొడుకుని సొంత మనవణ్ణి కాదని పరాయి వాడికి కోట్లాస్తి దారాదత్తం చేస్తానంటే చూస్తూ కూర్చోవడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. కరెక్ట్ రుద్ర. మావయ్య గారు 10% వాటా ఆ మాణిక్యం పేరు మీద రాసేస్తున్న విషయం ఆయనకి మనకి తప్ప మరెవ్వరికీ తెలీదు. ఈ విషయం ఆ మాణిక్యానికి చేరకముందే ఆ మాణిక్యం శ్మశానానికి చేరాలి. కరెక్ట్ వదినా. నా మనసులో ఉన్న ఆలోచన కూడా అదే. ఈ వాటాని ఆశించడం వల్లే గతంలో వాడి ఇంటికి దూరమయ్యాను. అదే వాట నాన్న ఇవ్వాలనుకోవడం వల్లే ఇప్పుడు ఆ మాణిక్యం ఈ లోకానికే దూరం అయిపోతాడు. అయితే ఆ పని త్వరగా పూర్తి చెయ్యి. అలాగే వదినా.
వెళ్ళి మాట్లాడొచ్చు. అలాగే సిస్టర్, అలాగే. గంగమ్మ, అన్నయ్య స్పృహలోకి వచ్చాడంట. అవును, నా తమ్ముడు స్పృహలోకి వచ్చాడు. వెళ్దాం పద. పద. గంగవ్వ, ఆగిపోయావేంటి? నా నాగుపాటం కాదు వరలక్ష్మి, మన కుందనమ్మని ఎవరో ఎత్తుపోయారని తెలిస్తే నా తమ్ముడు గుండె ఆగిపోద్ది. అందుకే నా కాళ్ళు ఏడ ఆగిపోయినాయి. మన ప్రాణం పోయినా అన్నయ్యకి కుందన గురించి తెలియనివ్వద్దు గంగవ్వ. ఇలాగ ఎన్ని రోజులు దాస్తావే? అట్ట ఎన్ని రోజులు తమ్ముడిని మోసం చేస్తాం? ఆడు కళ్ళల్లో చూస్తూ నా అబద్ధం చెప్పలేను వరం, అబద్ధం చెప్పలేను. నిజమే గంగవ్వ, అన్నయ్యకి నేను అబద్ధం చెప్పలేను, కానీ తప్పదు కదా. అది కాదు వరం. ఒక్క నిమిషం గంగవ్వ. ప్రాణాలు తీసే నిజం కన్నా ప్రాణాల్ని పోసే అబద్ధమే ఒక్కోసారి మనల్ని కాపాడుతుంది. ప్రస్తుతానికి మనం నమ్ముకోవాల్సిందే నిజాన్ని కాదు, అబద్ధాన్ని. అది నిజమే. నా తమ్ముడు బతుకుతాడంతే. ఒకటేంటి, కోటి అబద్ధాలు చెప్పడానికైనా నా వెనకాడ్ను. నా వెనకాడ్ను. సరే, వెళ్దాం పద. పద. ఏంటి సార్, ఈ కాంపౌండర్ డ్రెస్లో రమ్మన్నారు? రేయ్, ఆ హాస్పిటల్లో మాణిక్య ఉన్నాడు. తనని ఎలా చంపుతారో నాకు తెలియదు, కానీ ఆ మాణిక్యం చావు వార్త నేను వినాలి. సార్, పెద్ద పెద్ద వాళ్ళనే లేపేశాం. ఆ పేషెంటో లెక్క? మాటలు కావు, నాకు చేతలు కావాలి. 10 నిమిషాలు వెయిట్ చేయండి సార్, వాడి చావు వార్త మీకు వినిపిస్తాం. మాణిక్యం, ఈరోజుతో నీ చాప్టర్ క్లోజ్. అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, గంగక్క, నువ్వు తమ్ముడు వాళ్ళక్కను ఒక్కేసి సావుతో ఒంటరిగా పోరాడుతున్నాడని తెలిసినప్పుడు వచ్చానయ్యా. అంటే ఏంటి, ఈ అక్కను ఒగ్గేసి నువ్వు ఒక్కడమే వెళ్ళిపోతావు అనుకుంటున్నావా? వరలక్ష్మి, హిమ గురించి ఏమైనా తెలిసిందా? పెద్ద కాలం వెంబడి పోలీసులు వెతికించారన్నయ్య. ఎక్కడ మన హేమ దొరకలేదు. మన హేమ ఇక మనకి లేదన్నయ్యా. అన్నయ్య, ఊరుకో అన్నయ్య. పెద్ద కూతుర్ని నా నుంచి దూరం చేస్తావా?
వదులుకో తప్పుడు వదులుకో. పోయినంతో పాటు మనం కూడా పోగలవా చెప్పు. అయినా పోయినా మీ పెద్ద కూతురు కోసం కాదురా, నీ మీదే ప్యానం పెట్టుకొని బతుకుతున్నా మన కుందన కోసం. నిజం తెలిసిపోతుందేమో. గంగవ్వ కుందన గురించి అనవసరంగా అన్నయ్యకి గుర్తు చేస్తుంది. అవును గంగక్క, నువ్వు చెప్పింది నిజం. పెద్ద కూతుర్ని ఎలాగూ కాపాడుకోలేకపోయాను. కనీసం నా చిన్న కూతుర్నైనా కంటికి రెప్పలా కాపాడుకుంటాను. అవును, ఇంతకీ కుందనెక్కడా? శశి, నా మతి మండ. తొందరపడి నిజాలు చెప్పేస్తున్నానే. మాట్లాడరేంటి? వరలక్ష్మి, మన కుందనెక్కడా? అన్నయ్య, అది నీ ట్రీట్మెంట్ కోసం డబ్బులు కావాలని వాళ్ళ ఫ్రెండ్స్ని అడగటానికి వెళ్ళింది అన్నయ్య. వచ్చేస్తుంది. అవును తమ్ముడు, ఈ ఆసుపత్రి బిల్లు కట్టడం కోసం పాపం ఆ గడప ఈ గడప తిరుగుతోంది. అందరూ తండ్రులు బిడ్డల్ని బతికించుకోవడం కోసం కష్టపడతారు. దాని కర్మేంటో నేను బతకడం కోసం నా బిడ్డని కష్టపెడుతున్నాను. అంత నా కర్మ, నా కర్మ. అన్నయ్య, బాధపడొద్దు అన్నయ్య. మేడం, మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు. అలాగే. అలాగే ఈ మందులు తీసుకురమ్మని చెప్పారు. అలాగేనమ్మా. ఓకే మేడం. గంగవ్వ, నువ్వు వెళ్ళి మందులు తీసుకురా. నేను వెళ్ళి డాక్టర్ గారిని కలిసి వస్తాను. అలాగే. అన్నయ్య, నేనిప్పుడే వస్తాను. ధైర్యంగా ఉండు. పద. వస్తా అయ్యా, వెళ్ళి మందులు అట్టుకొస్తాను.